మా బుజ్జిగాడి కోసం మేము బట్టలు, హాస్పిటల్ బ్యాగ్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసాము. ఇన్స్టాగ్రామ్లో ఫరీటో ఇంటర్నేషనల్ అని ఒక పేజ్ ఉందన్నమాట. వాళ్ళు కాంబో ఇస్తున్నారు. వాళ్ళదైతే డీటెయిల్స్ నేను ఇస్తా. ఇప్పుడు ఇది ఎట్లుంటుందో ఏమో మాకు తెలియదు. వాళ్ళైతే కాంబోలో అమ్ముతున్నారు. వింటర్ కాంబో, సెమీ వింటర్ కాంబో, సమ్మర్ కాంబో అట్లా 133, 120, 80, 90 అట్లా ఏదో డిఫరెంట్ కౌంట్ ఉంది ఐటమ్స్ది. అందులో మేమైతే 133 ఐటమ్స్ది ఒక కాంబో అయితే పెట్టినాము. చూద్దాం అసలు ఎట్లుంటాయో. అందులో కాంబినేషన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. బేబీ క్లోత్స్ ఉన్నాయి, బేబీ టవల్స్ ఉన్నాయి, బిబ్స్ ఉన్నాయి. అవన్నీ మాకు కూడా యాక్చువల్గా ఆ టర్మినాలజీస్ కూడా మాకు అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ తెలిస్తే ఆర్డర్ పెడతాం. దేన్ని బిబ్ అంటారో దేన్ని ఏమంటారో కూడా నాకు నిజంగా తెలియదు. ఫస్ట్ మాకు తెలిసింది మా అంటే ఒక జత బట్టలు, ఆడపిల్ల అయితే ఆడపిల్ల బట్టలు, మగపిల్లడు అయితే మగపిల్లడు బట్టలు. కానీ అట్లాంటిది ఈసారి కొత్తగా తెలుసుకుంటున్నాం అనమాట. అసలు మిట్టన్స్ అంటే ఏంది కూడా నాకు తెలియదు అంతకుముందు. సో యా ఐ థింక్ ఇట్స్ గుడ్ ఓన్లీ. వరుణ్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇది బ్యాగ్ లోపల ఉన్నాయి అన్ని. సో అందులో హాస్పిటల్ బ్యాగ్ కూడా ఒకటి వస్తుంది. ఏమో చూద్దాం. ఇప్పుడు అయితే ఓపెన్ చేసి అన్ని బెడ్షీట్ మీద బెడ్ మీద పెడదాము. ఎట్లుంటుందో ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ కొనాలంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం కొనాలో కూడా తెలియదు మాకు. ఏదో ఇది కొనేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేది ఫస్ట్ కొనేసినాం. తర్వాత మనకు నచ్చిన బట్టలు అవన్నీ కొనొచ్చు. ఇది యూనిసెక్స్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు గర్ల్ పుడుతుందా బాయ్ పుడుతుందా తెలియదు కదా. ఇక వరుణ్కి ఏమో గర్ల్ పుడుతుంది అనిపిస్తుంది, నాకేమో బాయ్ పుడతాడు అనిపిస్తుంది. ఇప్పుడు నేనేమో బుజ్జిగా అంటున్నా, వరుణ్ ఏమో బుజ్జి తల్లి అంటున్నా. ఏదో ఒకటి మొత్తానికి మేమైతే ఆర్డర్ అయితే చేసినాము. ఐ హోప్ ద క్వాలిటీ విల్ బి గుడ్. ఇదేంటి ఫస్ట్ ఐటమ్ చూపి. కడి ఇదేంటి ఇది ఇంట్లో వేసుకునేది. దాన్ని ఏమంటారు? దాన్ని ఇట్లా ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. బెడ్. ఆహా ఓకే ఓకే. ఇదా అదే గైజ్. ఇప్పుడు మాకు ఎగ్జాక్ట్లీ నేమ్ తెలియదు. ఓపెన్ చేసి అయితే చూద్దాం. అదే ఇది ఇట్లా పిల్లోడిని ఎత్తుకోవడానికి పుట్టిన తర్వాత అదే అనుకుంటా ఇది. సరే ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా 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 చూపి. అన్ని అయితే మేము ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఏంటిది అంటే ఓపెన్ చేస్తే తెలుస్తుంది. టవల్స్ ఏమో ఏమో ఇక్కడి ఇది స్వాడల్ అనుకుంటా. క్యారింగ్ స్వాడల్ అనుకుంటా గైస్. ఇది ఏమో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఎట్లాగో ఇవన్నీ ఉతకాల గైస్. సో మేము ఎందుకు ముందే ఆర్డర్ పెట్టినామంటే యాక్చువల్గా నేను ఇప్పుడు ఎన్ని వీక్స్ ఉన్నానంటే 31 వీక్స్ 4 డేస్లో ఉన్నా. అంటే 8th మంత్ నడుస్తుంది. 8th మంత్లోనే ఆర్డర్ పెట్టేసినాం. ఇక చాలామంది ఆర్డర్ చేయొద్దు, పాత వేయాలి, కొత్త వేయాలి అన్నీ ఉంటాయి. మా నమ్మకాలు మేమైతే 2 times క్లీన్ చేసి మంచిగా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇందులో చూడండి బేబీ క్యారీ బ్యాగ్, 1 mattress విత్ నెట్ పిల్లో, నెస్ట్. దీన్ని నెస్ట్ అంటారు. నెస్ట్ అంటారు. నెక్స్ట్ క్యారీ బెడ్ అంట, 1 పిల్లో అంట, స్వెటర్, మిటన్, సాక్స్, క్యాప్, 1 వింటర్ షర్ట్. ఆ స్వాడల్ క్లాత్ అని చెప్పినా కదా, ఆ స్వాడల్ క్లాత్. వింటర్ రాంపర్స్ అంట. రాంపర్స్ అంటే ఏంది నాకు తెలియదు గైస్. కట్ స్వెటర్ అంట, 2 వింటర్ క్యాప్స్ అంట, 2 వింటర్ బ్లాకెట్ అంట. మేము సెమీ వింటర్ పెట్టినాము. ఏమో ఇక అది ఎట్లా అంటే అప్పుడు ఫుల్ చల్లగా ఉంటుందా, ఫుల్ వేడిగా ఉంటుందా, మీడియంగా ఉంటుందా తెలియదు కదా. అందుకే సెమీ వింటర్ పెట్టినాం.
5 కట్ వెస్ట్ 5 ఫుల్ వెస్ట్ ఇవన్నీ ఏదో చూపిస్తాం గైస్, మేము కూడా ఫస్ట్ నేర్చుకుంటాము. నాప్కిన్, డ్రై షీట్, బ్లాంకెట్, ముస్లిన్, స్వాడల్, బిబ్స్, షూస్, ఉలెన్ హ్యాండ్ గ్లోవ్స్, 6 మిటన్, 6 సాక్స్, టవల్స్, ట్రాక్ ప్యాంట్స్, మదర్ బ్యాగ్, 1 మస్టర్డ్ పిల్లో, అట్లా 133 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సరే ఇక్కడ చూడు ఇంకా స్టార్ట్. ఇదేమో ఇది వైప్స్, క్లీనింగ్ వైప్స్, ఫేస్ అండ్ హ్యాండ్స్కి క్లీన్ చేసే క్లెన్జింగ్ వైప్స్ కూడా ఇస్తున్నారు. అయ్యో ఇది చూడండి, దీంతో వచ్చింది స్వెటర్ అనుకుంటా ఇది. ఓకే ఇంకా ఇది కావాలనుకుంటా. ఇది 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 ఏందో గైస్ స్వాడల్ అనుకుంటా. కొంచెం ఒకటి ఇలా జస్ట్ అన్ని తీయచ్చు అంటే తీయ మరి. అది అదే అదే హెడ్ అది ఉంది కదా తలది, దాన్ని ఏమంటారు, హుడీలాగా. దీన్ని ఏమంటారో ఏమో గైస్, మేమైతే మాకేం అర్థమైతే లేదు. సారీ, మాకు నిజంగా ఏమంటారో తెలియదు, కానీ మేము తెలుసుకొని మీకైతే రాస్తామండి డిస్క్రిప్షన్లో. అండ్ నాకు తెలిస్తే మళ్ళీ ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు వీడియో ప్లే అవుతుంటే ఇవన్నీ మేము ఉతకాలి 2 times. దీనికి కూడా ఏదో బేబీ డిటర్జెంట్ దొరుకుతుందంట, మామూలు డిటర్జెంట్తో ఉతకద్దని అంటున్నారు. ఫుల్ ఎండ వచ్చినప్పుడు వేయాలి. ఏమైంది మరి, ఇది కూడా ఇప్పి చూడొచ్చు కదా. సారీ గైస్, నాకైతే నిద్రగా ఉంటుంది. నీకు సరిపోతుంది ఇది. క్యూట్ ఉన్నాను దీంట్లో. ఎంత క్యూట్ ఉంది, అవును నిజంగా సాఫ్ట్ ఉంది గైస్. ఆహా, ఇప్పుడు ఎత్తుకున్నట్టు ఫీల్ అయిపోతుండు వాళ్ళ డాడీ. ఇంకో ప్యాక్ ఏదో ఓపెన్ చేస్తున్నారు. ఇది ఈ నెక్ కవర్ వచ్చేవి ఫుడ్ తిన్నప్పుడు. చిన్న ఫుడ్ క్యాప్ మొన్న హాస్పిటల్ చూసాం కదా, ఇలానే ఇంత చిన్న తల. నువ్వు పెట్టుకోగలవు, పెట్టుకోకు. నేను పెట్టుకుంటాను. నీట్గా ఉతికిన తర్వాత కూడా మళ్ళీ నీట్గా పెట్టాలి, చాలా నీట్గా ఉతకాలి. చిన్న బొమ్మ వచ్చింది. ఫుల్ డ్రెస్ ఇది, 2 ప్యాంట్లు, ఫుల్ డ్రెస్, 2 ప్యాంట్లు, అది ఒక షర్ట్ మోడల్. ఇవన్నీ వింటర్ కదా అందుకే ఇట్లా వచ్చినాయి. సమ్మర్ కి అయితే వాళ్ళు స్లీవ్లెస్ లాంటిది అట్లా ఇస్తున్నారు. దీంట్లో కూడా ఉన్నాయి. ఇది వింటర్ వేర్ కదా, ఇది వాటికి ఒక సెట్ ఉండాలని తీసుకున్నాం మనం. ఎందుకంటే ఇగో ఇప్పుడు 2 అయినాయి ఇవి ఇలాంటివి. ఇది విత్ నెక్ ఉంది. ఇవన్నీ నేను ఉతికినప్పుడు హాస్పిటల్ బ్యాగ్ లో ఏం పెడతానో అప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తా. సేమా? సేమ్ ఇంకొకటి అట్లాంటిది బ్లూ కలర్. ఓకే, 2 అన్నమాట. 2 వచ్చినాయి. ఇది 3rd. ఇందాక మనం చూసాం కదా సేమ్ రెడ్. లేదు, ఇది వేరు ఉంది. ఇదేంటిది? అది ఇంకోటి కాలర్ ఏదో వచ్చింది. ఇది 0 to 3 months వరకు వస్తాయి అనుకుంటా. అయ్యో, అంతే 0 to 3 months వరకు వస్తాయి ఇవన్నీ. మేము ఆ ప్యాంటులు వేస్తామో డైపర్లో పెడతామో మాకు తెలియదు. ఇంకా మేము రైట్ చాయిస్ చేసినామా లేదా కూడా మాకు ఇప్పటికైతే తెలియదు. మేమైతే కొని పెట్టుకున్నాం కాంబో వస్తుందని. ప్రాబ్లం అవ్వద్దు, మళ్ళీ ఎవడు పోతాడు షాపింగ్ లకి.
మేమైతే కొన్నాము మా సంతోషం కొద్ది. ఓకే నా వరుణ్ కూడా అన్నాడు తీసేసుకుందాం, ఎందుకంటే బయట ఒక్కొక్కటి మళ్ళా 1000 రూపీస్ అట్లా ఉంది. ఇదైతే కాంబోలో 1000 ఉంది అండ్ చాలా ప్లేసెస్ తిరగాలి. మాకు ముందు టర్మినాలజీస్ తెలియదు. విత్ హుడీ ఇది కొంచెం ఇది విత్ హుడియా, ఇది కొంచెం పెద్దోళ్ళది ఇది. సరిపోతుంది. అదే 3 నెలలు వచ్చే వరకు. ఇది చిన్న ప్యాంట్, అన్ని ప్యాంట్స్ ఉన్నాయి వీడికి. అంతే అంతే, వింటర్ కదా ఇది, అందుకే ప్యాంట్స్ వస్తాయి. మనం కావాలంటే ఆ చిన్నవి అవి తీసుకోవచ్చు, అవి వేరే స్లీవ్ కట్టేది అవి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఉతకాలి, మళ్ళీ ఉతకాలి, ఎండకెయ్యాలి. ఇవి ఇట్లా ఒక్కటి ఓపెన్ చేసి చూపి, ఎన్ని వచ్చినాయి అలా. ఇంట్లో అవి అదే అదేమంటారు దాన్ని, లంగోట్ కూడా వస్తుంది అనుకో. చిన్న 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 చేతులకి మిటెన్సా, మిటెన్సా ఇది. అట్లా మిటెన్స్ కట్టేది ఉంటుందా, ఇట్లా ఎలాస్టిక్ లాగా ఉంటుంది అనుకున్నా నేను. ఇది ఓకే, కట్టేది ఇచ్చిరేమో. ఎలాస్టిక్ ఉంటే బాగుండేది కదా, ఎలాస్టిక్ ఉంటదేమో. అంటే ఎలాస్టిక్ తాడులు ఓహో ఏమో మరి. అయినా మిటెన్స్ కొంతమంది వేయద్దు అంటారు, కొంతమంది వేయచ్చు అంటారు చేతికి. నన్ను అడిగితే ఎక్కువ రెగ్యులర్ గా వేయద్దు. ఇలా కాళ్ళకి చేతులకి ఇవి ఇవి కాళ్ళవి చేతులవి, ఇవి చేతులే అనుకుంటా, ఇవి కాళ్ళవి బుట్టిసాయం అంటారు. అవి క్యాప్స్ ఇక్కడే. అయ్యో అయ్యోయ్యో అయ్యోయ్యో, డ్రెస్ కి తగినట్టు మ్యాచింగ్ క్యాప్స్ ఉన్నాయిరా బాబు నీకు. ఇవన్నీ అప్పుడే వస్తాయి, 4 ఉన్నాయి అప్పుడే వస్తాయి. ఇది 1 month వస్తుంది అంతే, 1-2 months వస్తుందేమో. 1 2 3 4 పేరు కదా ఇది. 1 2 3 అంతే, 4 1-2 months వస్తుంది. వేసేయచ్చు అన్ని. అదే నువ్వే నీ డ్యూటీ. నేనైతే కనిస్తున్నా, దాని తర్వాత అన్ని నీ పనులు, పాటి క్లీనింగ్, చుచ్చు క్లీనింగ్. నేను ఖాళీ కంట, ఫీడింగ్ ఇస్తా, పంట. అయ్యో ఇవన్నీ మళ్ళీ ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి, ఎందుకంటే బేబీ వింటర్ సీజన్ కదా, వెచ్చగా ఉండాలి కదా. 4 pairs సమ్మర్ లో కూడా తీసుకోవచ్చులే మళ్ళీ. సో క్యాప్స్, మిటన్స్, బుటీస్, ఇవి ఏమంటారు దీన్ని, లంగోట్స్. ఇది ఇంకో ఐటమ్, ఇది కూడా ఫుల్ ప్యాంట్. అదే ఇంతకు చూసాం హుడీ, అదే ఇంకో పేరు. ఇదే స్వెటర్ ఏమో మరి, ఏది స్వెటర్ ఏది నార్మల్ డ్రెస్ ఏమో అర్థమైతే అసలే. స్వాడలా ఏంది, మెత్తగా ఉంది క్లాత్. స్వాడల్స్ ఇది హాస్పిటల్ అడుగుతున్నారు కదా, అంతే. ఇదే అడుగుతున్నారు. ఇక్కడి కాటన్, కాటన్ ఇది. ఇక్కడి మెత్తగా ఉంది, కదా మస్లిన్ క్లాత్. సరిపోతాయేమో. సరే అంతే. ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని ఉంటాయి? 2 ఉన్నాయి, 2 అనుకుంటా. మంచి నీట్ ఫోల్డ్ చేయి. ఇది అయిపోయింది. ఏంటిది? ఇది డ్రెస్, ఇది లాంజ్ వేర్ అంట, టీషర్ట్. తీద్దాం, ఇది ఫుల్ ఉంది డ్రెస్ లాగా. ఈ డ్రెస్ అనేది ఫుల్ బట్టలు, పండగ బట్టలు ఇవి. అదా ఫుల్ ఫుల్ వేస్తారా? ఇది నాకు చాలా ఇష్టం. దీన్ని ఏమంటారేమో ఇట్లా, నాకు ఫుల్గా ఉంటే ఇష్టం. క్యూట్. నెక్స్ట్ ఇది ఫుల్ ఉంది. అదే అది ఫుల్ ఇష్టం నాకు. ఇది దీన్ని ఏమో అంటారు అబ్బా, రాంపర్స్ అంటారా? నాకు తెలియదు, నేను నేర్చుకుంటాను ఫస్ట్. ఇది 3, ఇది బాగుంది. అవును ఇది బాగుంది, కలర్ఫుల్ ఉంది. జర డల్ అయింది కానీ ఇది బాగుంది. ఇది అన్ని బాయ్ పుడితే బాగుంటాయి, గర్ల్ పుడితే ఇప్పుడు నేను మళ్ళా టోపీ కొంచెం పెడతా.
నాకు ఒక 5-6 ఫ్రాక్స్ కావాలి గర్ల్ ఉంటే. ఏం కాదు, ఇది బాయ్ కే పెట్టాలి, అవును ఇది యూనిసెక్స్, బట్ నాకు గర్లిష్ కూడా కొన్ని క్లోత్స్ కావాలా తర్వాత. ఒకవేళ గర్ల్ పుడితే ఒక 5 ఫ్రాకులు అట్లా చిన్న చిన్న బుడ్డి ఫ్రాకులు కూడా వేయచ్చు కదా 1 ఇయర్ బేబీ, అది 1 మంత్ బేబీకైనా. ఇంకోటి ఏంటంటే మనకు అంత వింటర్ లేదు. ప్యాకింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మంచి క్వాలిటీలు ఇచ్చిర్రు. లంగోటా మంచిగా ఉన్నాయి, మంచి క్వాలిటీ లంగోట్. వస్తాయి ఇంకా ఇక ఇట్లా ఏదో తిక్కుగుంది. ఇదేమి కదా కానీ పెద్దగా కదా స్టార్టింగ్ లో వాళ్ళకి. అదే 0 to 3 months అనుకుంటా. అదే సెకండ్ నుంచి వాడచ్చు, సెకండ్ థర్డ్ నుంచి. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో ఇది వేసారు కదా పుట్టగానే. అబ్బా హాస్పిటల్ బ్యాగ్ లో ఏం పెట్టద్దు కూడా ఇప్పుడు మాకు పెద్ద కన్ఫ్యూజన్ ఏమో. ఏం కన్ఫ్యూజన్ లేదు, యూట్యూబ్ చూడడం పెట్టడం అంతే. ఇక ఐ లవ్ మామ్ డాడ్ అనేమో ఉంది. మామ్స్ క్యూట్ అంట, క్యూట్ అని మామే. డాడ్ కూడా ఉంది అందులో. ఇదిగో హాఫ్ వచ్చింది, లేదు ఇది కూడా ఫుల్. ఐ యామ్ క్యూట్, మామ్స్ క్యూట్, డాడ్స్ లక్కీ. ఏ డాడ్స్ లక్కీ. యాక్చువల్గా ఇవి ఎక్కువైతాయా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకు ఎక్కువైతే జాన్? ఎక్కువ కావా? ఎక్కువ అవ్వదు. 3 months జాన్, లిటిల్ గా 3 months. మీ అండ్ మై మామ్ లవ్స్ డాడీ. మళ్ళీ డాడీ వచ్చి మీ అండ్ మై మామ్ లవ్స్ డాడీ అంట. డాడీ అడోరబుల్ లైక్ మై మమ్మీ. అడోరబుల్ లైక్ మై మమ్మీ. ఓకే, మంచిగా ఉన్నాయి అయ్యా, మంచిగా ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఇప్పుడు అవుతున్నాయి ప్రస్తుతానికి, ఇంకా చాలా ఓపెన్ చేయాలి. थोड़ा फास्ट कर दो जी. नहीं करता, आराम से करता है. मेमोरी. आई लव माय डैड. నేను చూడాలి, నేను మళ్ళీ తర్వాత మనకి ఏం టైం ఉంటుంది లేదు తెలియదు. ఐ లవ్ మై డాడ్. ఇది కూడా ఏదో ఉంది. మమ్ ప్లస్ డాడీ ఈక్వల్స్ టు మీ. బాగుంది ఇది. నెక్స్ట్ ఇది పిల్లో. మస్టర్డ్ పిల్లో లేదు, మస్టర్డ్ yellow. మస్టర్డ్ పిల్లో అన్నారు కదా, ఇది ఇచ్చిండ్రేంది? సాఫ్ట్ ఇచ్చేసింది. లేదు, తల పెట్టుకోవడానికి వస్తుంది ఇక్కడ కరెక్ట్, ఇలాంటివి వస్తాయి కానీ మస్టర్డ్ కావాలి మనకి. ఇది ఒకటి హెడ్ సపోర్ట్ ఏమో సరే చూద్దాం. ఇక బయట ఉన్నాయి. క్యాపా అది? క్యాపా? క్యాప్ ఇది. మంచిగా ఉన్నాయి క్యాప్స్, కొంచెం పెద్దగా అయినాక వచ్చే క్యాప్స్ ఇవి. ఇది టవల్. ఇది టవల్ కాదు, అది ఇట్లా కింద వేస్తారు ఇది పడుకున్నప్పుడు. నాప్కిన్స్. మస్తు మెత్తగా మంచిగా ఉన్నాయి ఇవి, ఇట్లా మెత్తగా. క్వాలిటీ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది అసలు. ఇవి కూడా ఎమ్మ సెట్ వచ్చింది, ఇంకో కొంచెం పెద్దవి అనుకుంటాయి. ఇక్కడ పెట్టే డైరెక్ట్. బట్ స్లీవ్స్ ఒక్కటి చూద్దాం. ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి అంటే. అచ్చా, ఇవి నార్మల్ సెమీ వింటర్ కి పనికొచ్చేటి అన్నమాట ఇవి. ఇది గోచి కాదు, ఇది ఏంది? అంతే కదా. అట్లానే కడతారు, నేర్చుకుంటావు. నీదే కదా ఎట్లా ఎట్లాగా నువ్వే చేసావు అది. నాకేం తెలుసు, నేను ఏమైనా పిల్లల్ని కనేసి ఉన్నానా? ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటాను. చిన్నప్పుడు చేసి ఉంటాను. ఎవరు చేసినా నేను ఎవరు చేయలేదు. చిన్న గ్యాప్స్. అరే మస్తు క్యాపులు మస్తున్నాయి. నేను మనం అయ్యో దేవుడా. లంగోట్సా? ఎక్స్ట్రా లంగోట్సా? అలాంటిది ఇంకా తీసాం కదా అనుకుంటా. అంతే, ఎక్స్ట్రా లంగోట్స్. ఓహో 1-2 months 3 months దాకా మాకు ఇక తిరిగి చూసేదే లేదు.
ఆ ఇవి 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 మీటన్స్ అనుకుంటా. 10K. చేతికేసేద్దేమో. చేతికి అనుకుంటా. చేతికి మిటన్స్ ఇవి. nail ఇది నెయిల్ ట్రిమ్మర్. trimmer. నెయిల్ ట్రిమ్మర్ వాళ్ళే ఇస్తున్నారు ఫ్రీగా. అదే ఇట్లా పిల్లలకి హామ్ కాకుండా ఉంటుంది ఇది. ఇది నేను ఎప్పుడైనా వాడినప్పుడు చూపిస్తా. ఇది నెక్ దగ్గర వేస్తారు బటన్స్. అదే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు. ఇవేంటిది? నాప్కిన్స్. వాష్ క్లాత్ అంటే ఇది దేనికి వాడతారు ఫ్రెండ్స్? మాకు తెలియదు దేనికి వాడతామో మాకే. ఓహో బుజ్జిగాడికి ఎన్ని వచ్చినాయి రా బాబు. మాకెవరు ఏమి ఇయ్యద్దు 21 days కైనా 4 రోజులకైనా. అదే డ్రెస్సెస్ మస్తున్నాయి. చాలు. నెలంతా ఒకటి అదేంది ఒక్కొక్కటి వేసి వేయడమే. త్రో కాదు, పెట్టుకుంటారు కొన్ని బట్టలు. ఇవి సాక్స్ అంటే ఇంతకు ముందు చూసింది మిటన్స్. ఓకే ఓకే బాగున్నాయి. ఇది కూడా మళ్ళా సాక్స్. ఫుల్ ప్యాంట్సా? ఓ బా ఎంత క్యూట్గా ఉన్నారో బాబు ఈ ప్యాంట్లు. 5 ఫుల్ ప్యాంట్స్. పండా ప్రింటెడ్ వచ్చింది చూడు. ఓకేలే అన్ని ఓపెన్ చేయక. అంతే ఇంకా ఇవి ఎన్ని వచ్చాయి? 5. 1 2 3 4 5 మస్తు క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇవన్నీ ఉదయం చేయాలి కట్ట. ఇవన్నీ జనరల్ గా కొంటే మస్తు పైసలు అయితే గైస్. ఇది కాంబోలో ఉన్నాయి కాబట్టి తక్కువలో వస్తుంది. ఇది కూడా ఇంకో లంగోట్. అవే ఇవి అదే క్లాత్ డైపర్స్ లాంటివి. ఇవి 3 వచ్చినాయి యాక్చువల్గా అట్లాంటివి. ఇంకో కవర్ కూడా ఇచ్చాడు నేరుగా. ఇంకా ఇది టవల్ అంట అనుకుంటా. ఇది మస్తు మెత్తగా ఉంది కదా. ఎంత బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి షీట్స్. ఇవి డ్రై షీట్స్. ఓపెన్ చేయి ఒకటి చూద్దాం. డ్రై షీట్స్ అదే వాళ్ళకి కింద వేస్తారు. వాళ్ళు చుచ్చులు పోయినా కానీ తడవదానికి ఉంటాయి. ఓపెన్ చేయ. కింద ఇట్లా ఉంటుంది, పైనకి ఇట్లా వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది, కింద మాత్రం ఇట్లా తడవ. అది కూడా మంచిగానే ఉంది, మరి వాళ్ళకి హార్మ్ఫుల్ లేదు. డ్రై షీట్స్ అంటారు దీన్ని. ఆ పిల్లల ఐటమ్స్ అన్ని పెట్టుకునే బ్యాగ్ ఉంటుంది చూడు, హాస్పిటల్ చెకప్స్ అవన్నిటికి పోయినప్పుడు. ఓహో బ్యాగ్ ఉంది ఇలా. అదేంటి బాటల్ గీటలు పెట్టుకోవచ్చు. ఇవేవి ఎట్లా పెట్టుకోవాలో మాకు ఇంకా తెలియదు. పెద్దగా కంపార్ట్మెంట్స్ ఏంటంటే ల్యాప్టాప్ బ్యాగ్స్ లాంటిది ఇచ్చారు. పాల బాటలు పెట్టుకొని కూడా ఉంటుందా? ఈ లోపల ఒకటి ఇచ్చారు చిన్నది, స్మాల్ వన్. ఇక పిల్లలది బ్యాగ్ మోసుకెళ్ళడానికి కావాలి కదా, ఇది ఇలానే పట్టుకోవచ్చు, వేసుకోవచ్చు. అదే డైపర్ బ్యాగ్ అంటారు దాన్ని. బెడ్. ఇది బెడ్. బెడ్ అదే బెడ్ వాళ్ళది. ఇది అదే మస్కిటో నెట్ ఇలా. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బెడ్, కానీ దానికి మస్కిటో నెట్ అది వస్తుంది. అంతే.
బెడ్ కమ్ మస్కిటో నెట్. అదే మంచం మీద పండబెట్టేసి అంతే. అయిపోయినాయా? అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఓపెన్ చేసినాక? బేబీ వస్తే ఇవన్నీ వాడేలా చిన్న చిన్న డ్రెస్సెస్ వేసేయాలి, పడుకోబెట్టేసేయాలి. ఇవాళ పొద్దున్నే ఆర్డర్ వచ్చి మా డే అయితే హ్యాపీగా అటెండ్ చేసింది. ఇంకా మేము అసలు ఫ్రెష్ అప్ కూడా కాలే, ఇది వచ్చింది ఎగ్జైట్మెంట్ తోటి అయితే ఓపెన్ చేసేసినాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏమనిపించిందో రాయండి. ఇన్ని ఐటమ్స్ అవసరమా లేదా అవన్నీ కూడా మీరు అనుకోవచ్చు. అవసరం అని కొంతమంది అనుకోవచ్చు, అవసరం లేదని కొంతమంది అనుకోవచ్చు. కానీ మాకైతే ఏం తెలియదు కాబట్టి అవసరం అనిపించింది. నాకు వరుణ్కి ఏం తెలియదు కాబట్టి, మళ్ళీ తర్వాత కొనాలన్న పేర్లు అర్థం కావు కాబట్టి ఈ కాంబో అయితే మాకు మంచిగా అనిపించి కొన్నాము. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి, ఒకవేళ మీరు ఎక్స్పెక్టింగ్ అంటే బేబీని. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.